దీన్ని అంటారమ్మా అవగాహన రాహిత్యం. ఆవేశంలో మాట్లాడిన మాటలకి అర్థాలు ఎలా మారిపోతాయి అనడానికి మీకు ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కట్టక మునుపు ఆయన పాదయాత్రలో వచ్చిన మాట. ఎన్డీఏ కూటమి ప్రైమరీ మోటో విద్యుత్ మీటర్లు పెట్టండి అన్నది ఇప్పుడు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు చేసిన పని. దానికి కేసీఆర్ గారు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రిగా మా రాష్ట్రానికి విద్యుత్ మీటర్లు పెట్టము అని చెప్పి ఆయన అగ్రిగేట్ 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లని వదులుకున్నాడు ఆయన. ఇలాంటి దమ్ము ధైర్యం సాహసం కేసీఆరే చేశాడు. అలాంటిది ఏమైనా మీరు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి దాని గురించి ఏదైనా మాట్లాడచ్చు. కానప్పుడు దేనికి అడవడ పడుతున్నారు మీరు? ఎందుకు? మీరు ఆ రోజు స్మార్ట్ మీటర్ల విషయంలో మీరు మాట్లాడింది నిజమే అనుకుంటే లటక్కని బీజేపీ శంకెక్కారు మీరు. బీజేపీ సన్నిధానంలో మీకు ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టడం ఇలాంటివని, అలాంటి అడ్వెంచరస్ థింగ్స్ మీరు ఏమైనా చేయగలం, మహా అయితే ధరం పోరాట దీక్షలు మళ్ళీ చేస్తామన్న దమ్ము ధైర్యం ప్రజెంట్ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో మీకైతే లేదు. లేనప్పుడు దేనికి మీరు ఓన్లీ భావావేశంతో మీరు ఆ రోజు పాదయాత్రలు చేసిన దానికి స్మార్ట్ మీటర్ల విషయం ఒకటైతే, రాయలసీమ డిక్లరేషన్ రెండోది చెప్పక్కర్లే, మూడోది మళ్ళీ ఏమీ తెలియనట్టు మేము అందరం ఏదో గజనీ సినిమా చూసినట్టు మేము మర్చిపోయినట్టు మీరు చాలా జాగ్రత్తగా మహానాడులో రాయలసీమ వెనక్కి పడిపోయింది, దీనికి ఏదో చేసేస్తాం, ప్రపంచం తెరబెట్టేస్తామని మళ్ళీ కథలో స్మార్ట్ మీటర్ల విషయంలోకి వచ్చారు కదా. ప్రజల నుంచి ఈ విధమైన రెస్పాన్స్ వస్తుందా, ఎవరైనా మీటర్ అయినా ఎరగొట్టగలడా అన్న చూస్తే ఆల్రెడీ మొదలెట్టారు. సో ఇక్కడ మీరు బాదురే అని చెప్పి అబద్ధాలు తీరా చూస్తే విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు చంపి చెవులు మూసి చెదగొడేస్తున్నారు. దగ్గర 18,500 కోట్లు వేశారు. ఇప్పుడు మీటర్లు పెట్టిన తర్వాత వచ్చి కరెంటు బిల్లులు వేరియేషన్స్ కూడా చూపిస్తున్నారు 21, 22, 23కి వాళ్ళకి. సో ఇవన్నీ ప్రజల్లో చర్చనీయాంశాలు అవుతున్నప్పుడు మీరు ఇప్పుడు వేస్తున్న ట్రూ అప్ ఛార్జీలు గత ప్రభుత్వం యొక్క విధానాల వల్ల మేము వేయాల్సి వస్తుందని అంటుంది కూటమి ప్రభుత్వం. దాని గురించి సరేమ్మా, నువ్వు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో అమ్మఒడి లాస్ట్ ఇయర్ వేయలేదు కదా, అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా. 2014లోనే మీరు ఎలక్షన్ హామీ కింద ఇచ్చిన నిరుద్యోగ భృతి అన్నది 2014 నుంచి ఈ రోజు దాకా, ఎందుకంటే నీరు చెట్టు పథకంకి భూములు మీరు ఏవైతే బిల్లు ఏమన్నాయో గవర్నమెంట్ రాగానే లటక్కమని మీ వాళ్ళందరికీ ఇచ్చేసుకున్నారు కదా. అలా ప్రజలకు వస్తే అక్కడ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పి అక్కడి నుంచి లెక్క కట్టి ఈ రోజు దాకా వచ్చిన ప్రభుత్వం దాకా ఆ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాగో నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కాబట్టి అది కలిపి నేను ఇస్తాను, అయితే రైతు రుణమాఫీ నేను చేసేస్తానని చెప్పాను, కానీ సగమే చేయగలిగాను, పావే చేయగలిగాను, మిగిలినంతా కూడా ఇప్పుడు చేసేస్తాను, అలాంటి మాటలు ఏమైనా చేయగలిగితే మీరు చెప్పేవన్నీ కరెక్ట్. ఒక్క ఎలక్ట్రిసిటీ ప్రజల్ని బాధ పెట్టే కార్యక్రమానికి మాత్రం మీ దగ్గర వెసులుబాట్లు ఉంటాయి, ఆదాయ వనరులు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో సంపాదించుకోవడానికి. ఐ డోంట్ నో, ఇదైతే నిజంగా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ మీటర్ల కార్యక్రమానికి స్టేట్ గవర్నమెంట్లో ఆ రోజు లోకేష్ గారు ఇచ్చిన మాటకి ఏమనంటే నన్ను కాలర్ పట్టుకో అంటే, సార్ మీరు కూడా రాహుల్ గాంధీ గారు ఎలాగో టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నట్టు మీరు కూడా రౌండ్ నెక్ టీషర్ట్లు వేసుకొని తిరగండి, ఎవరికి కాలర్ పట్టుకునే బాధ ఉండదు. అంతకుమించి ఇంకేం లేదు. మీరు చెప్పిన మాటలు మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటే ఇంకేం చేయాలి? రక్షించేవాడే భక్షకుడు అన్నప్పుడు ఇంకేం చేయాలి? కంచే చేను వేస్తే ఏం చేయాలా? మీరు చెప్పిన మాటలకే మీకు వాస్తవానికి విలువలు లేవని మీరే చెప్పుకుంటుంటే మేమేం చేయాలా? పాదురు విద్యుత్ ఛార్జీలు పెంచమని బాధేశారు. స్మార్ట్ మీటర్లు పెడితే ఎరగొట్టని చెప్పింది మీరే, స్మార్ట్ మీటర్లు పెట్టేస్తున్నారు. ఏం చెప్పాలి? ఇవన్నీ ప్రజల్లో వ్యతిరేకత కారణమవుతున్నాయండి. ఆబ్వియస్లీ నేను కాదు కదా, కేకే అండ్ రైస్ సర్వేలు రెండు వాళ్ళవే అవి, ఖచ్చితంగా వాళ్ళ కోసం పని చేయించుకున్నారు పాపం. ఏమి ఇస్తున్నారు? 34 స్థానాలు ఉన్న ఉత్తరాంధ్రలో 17 గ్యారంటీకి పోతే ఓడిపో 50% దగ్గర 17 పోతే 9 డిపాజిట్లు రావని చెప్తున్నారు రైజ్ వాళ్ళు. ఈయనైతే ఇంక చెప్పక్కర్లేదు, అవినీతి 100/100%. 5 సంవత్సరాల్లో కరప్షన్ ఎంత వచ్చిందని అపవాదం మోసారో ఇది 1 ఇయర్లోనే అయిపోయిందని. ఎందుకు? వీళ్ళు స్టిపులేటివ్ టైం చాలా క్లియర్, 3 సంవత్సరాలు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి అంటే దొరికినట్టు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. దొరికినవి ఇసుక పేరుకే ఫ్రీ, సస్తున్నారు దాని మీద ఎంత జరుగుతుందో. మట్టి నేను కాదు, పిఠాపురం వర్మ గారు చెప్తున్నారు, 2 తట్లు 4 తట్ల బయటకెళ్ళిన మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, రోజుకి 200 లారీలు పైచీలకి వెళ్తున్నాయి, పోలీసులకు ఏమైనా పచ్చకవర్లు వచ్చినా రాత్రి పోలీస్ కంప్లైంట్ చేసిన రాత్రి కనబడదని రావట్లేదని అడుగుతుండే ఆయన. నాటి రఘురామకృష్ణరాజుకు ఏకుమేకే కూర్చున్నాడు వాళ్ళకి, ఎవరికి? వైఎస్ఆర్సీపీకి. ఈసారి వర్మగారు, పిఠాపురం వర్మ గారు రాజవంశం నుంచి వచ్చిన వాళ్ళు ఏకుమేకే కూర్చొని చూపిస్తున్నారు రూలింగ్ గవర్నమెంట్లకి. దిస్ ఈజ్ పార్ట్ 2. ఎందుకంటే రాజులు సామ్రాజ్యాలను పరిరక్షించుకునేవారు, ప్రజలకు సుఖశాంతులతో కాపాడేవారు. అలా నాటి రఘురామకృష్ణరాజు చేసాడు అనుకుంటే ఈసారి ఇప్పుడు వర్మ గారు సొంతంగా చేస్తున్నారా లేకపోతే టీడీపీ వెనకాల నడిపిస్తుందంట? రఘురామకృష్ణరాజు గారికి వైఎస్ఆర్సీపీ ఉండి నడిపించారా, తెలుగుదేశం వాళ్ళు ఉండి నడిపించారా? పిఠాపురం డీలిమిటేషన్ అయిందనుకో, స్థానికతను ఆయన జస్టిఫై చేసుకోవడానికి స్థానిక సమస్యలు స్థానిక నాయకులకి తలలో నాలుకలాగా
వెనక వెన్ను దన్నులాగా ఉండి పని చేస్తున్నాడు అతను. అంటే వర్మ గారు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకు స్థానిక ఎమ్మెల్యే ఆయనే కదా, ఆయన పని ఏం చేస్తే ఆయన ఎందుకు టార్గెట్ చేస్తారు? పని చేయట్లేదని అర్థం కదా. పని చేస్తే ఆయన ఎందుకు పట్టించుకోడు కదా. పని చేయకే కదా ఈ బాధ. నగర బహిష్కరణలు చేసేస్తుంటే అవన్నీ భరించిందంతా ఆయనే కదా. నెగిటివ్ అంతా వర్మ గారు భరించాలి. పాజిటివ్ గెలిపితో కూర్చొని ఉప ముఖ్యమంత్రి సాధించుకుని ఇంట్లో కూర్చుంటాం అంటే ఎలా కుదురుతుంది? మరి ఈ విషయంగా చంద్రబాబు గారు సైలెంట్గా ఉండడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే కోణంలోకి వెళ్తుంది అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి, ఎలా ఇప్పుడు సైలెంట్గానే ఉంటారు వాళ్ళు. ముగ్గురికి ఒకరి అవసరాలు ఒకరికి ఉన్నాయి కదా. తర్వాత ఉంటుంది అసలు కదా డీలిమిటేషన్స్. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అప్పుడు రాజు మంత్రి అవడం, అప్పుడు మాట్లాడతాం. అంటే ఇప్పుడు రోజుకు 200 ఇసుక లారీలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అంటారు? ఇసుక కాదు, మట్టి. ఏం జరుగుతుంది ఆయనే చెప్పాడు వర్మ గారు, నేను కూడా కాదు. మా పోలీసు వాళ్ళకి పచ్చకవర్లు వచ్చినట్టు రాత్రి రేచీకటి వచ్చినట్టుగా ఉంది, రాత్రి రాలేకపోతుంటారు ఆయనే చెప్తాడు. ఎన్నో కంప్లైంట్ ఇచ్చాడు ఆయనే. అంటే ఇది పవన్ని టీడీపీని ఇబ్బంది పెట్టడము అయ్యేలా కనిపించట్లేదా? ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు నీ నియోజకవర్గంలో స్థానిక సమస్యలు ఏమున్నాయి? ఎవడెవడు ఎంతెంత లంచాలు తీసుకున్నారు? ఎవరు సీజ్ ద షిప్ అన్నాడు, 28 టన్నుల లారీ దొరికింది ఆయన నియోజకవర్గంలోనే. ఏం చేయాలా? సీజ్ ద లారీ అని కూడా అనలేకపోతున్నాడు ఆయన. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు కదా. వీళ్ళు పాత పద్ధతులకి మళ్ళీ తెరలేపారు. అదే కదా కేకే గారు రేస్ సర్వే ఇచ్చింది సారాంశం. పాత పద్ధతులు తెరలేపడం అంటే ఏంటి? మనం రేషన్ చేపల్లో చూడు లైన్లో నిలబడి రేషన్ అయిపోయింది అనగానే వచ్చినట్టే ఎత్తుకెళ్ళిపోయేవారు. గతంలో అట్లీస్ట్ ఇంటికి తీసుకొచ్చిన డెలివరీ ఇచ్చాడు ఆటోలు పట్టుకొచ్చి, అది కూడా కాదన్నారు. అంటే వీళ్ళు పాత పద్ధతిలో దోపిడీకి అలవాటు పడ్డారు. ఇంకేముంది? ఇప్పుడైతే 2029 ఎన్నికల్లో టీడీపీ పవన్ కళ్యాణ్ 29 ఎందుకు, ఇంకా ముందు సరదాగా 27-28లోనే ఎలక్షన్లు వచ్చేలాగా ఉంది. అదేంటి జమిలీ అంతే. అందుకే వీళ్ళు ఎంత ఆత్రంగా ఉన్నారు. ఓకే, సో అంటే మనం చేసిన పవన్ ఎక్కడికి వెళ్ళడానికి భరోసా ఇవ్వటమా, లేకపోతే ఎట్లా? పవన్ గారికి ఆయన నియోజకవర్గం లేదు కదమ్మా. ఏదో బర్మా కాన్సీకుల్లో ఏడ దొరికితే అంటే ఎవరు ఖాళీగా ఉంటే అక్కడ వాళ్ళ సామాజిక వర్గం ఎక్కడ ఉండి కన్ఫర్మ్గా ఓటేస్తూ ఉంటే వెళ్తుంటారు. గతంలో గాజువాకలో మా సెంతలపూడి గారు చేసిన పనికి 1,00,000 సభ్యత్వాలు నమోదు చేస్తే ఖచ్చితంగా నేను గెలుస్తాను అక్కడ నిలబడ్డాడు, ఓడిపోయాడు. భీమవరం మా సామాజిక వర్గం బాగా పరిరక్షిస్తుంది అనుకుని నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఈసారి పేటాపురం వర్మ నియోజకవర్గాన్ని త్యాగం చేసి తెలుగుదేశం పరంగా మనం నిలబెట్టిన పవన్ కళ్యాణ్ని ప్రాణాలు ఒడ్డికి పోరాడి గెలిపించుకున్నాడు. దానికి నాగబాబు గారు వీళ్ళందరూ మాటలకి వర్మ గారికి ఇప్పుడు ఏం చేయాలో చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కేకే సర్వే ప్రకారం కనుక చూస్తే కనుక 21 మంది ఎమ్మెల్యేల విషయానికి వస్తే 17 మంది మీద అసంతృప్తితో ఉన్నారండి. అంటే ఒక జనసేన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇటువంటి సర్వేలు చేస్తున్నారా? ఏం జనసేన 13 మంది తెలుగుదేశం వాళ్ళే లేరు, దాంట్లోకి 9 మంది బీజేపీ వాళ్ళు కలిపి ఇచ్చాడండి ఆ సర్వేలో. ఒరిజినల్ తాడేపల్లిగూడ ఒకటిను పిఠాపురం అయితే చాలా మెజరబుల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయంటారు జనసేన పరంగా. ఆ రెండిట్లోనే నెక్కాసైన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నెక్కాసైన జనసేన మనిషి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు గెలిచారు. ఏం చెప్పాలి దాని రెండింటికి? అది ఒరిజినల్ పర్ఫార్మెన్సెస్. అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అర్థం. అంటే అభివృద్ధి జరగలేదంటారు అసలు? అభివృద్ధి అంటే కదమ్మా, అభివృద్ధి అంటే ఏంటి చెప్పు, ఏం చేశారో చెప్పు, అప్పుడు అభివృద్ధి జరిగింది లేదు మనం చెప్పొచ్చు. చాలా ఈజీ అవుతుంది. అభివృద్ధి జరగలేదా అండి తిరిగి గదమాయించి క్వశ్చన్ లేయడం ఆ ఛానల్లో లాగా అయితే మనతో కాదు. అభివృద్ధి అంటే ఏంటో చెప్పి ఇదండి అభివృద్ధి అంటే ఇది జరగలేదా చూపించండి అని అంటే అవునమ్మా జరిగిందా తప్పు అయిపోయిందా లెంపలు వేసుకుంటారు. అంతేకాని అభివృద్ధి ఏంటో చెప్పకుండా ఎన్ని ప్రదేశాలకి రోడ్లు అనేది వేయటం జరిగిందండి? ఎన్ని ప్రదేశాలకా? ఇదే పిఠాపురంలో ఎలాంటి రోడ్లు లేని దేని అవస్థలో ఉన్నారో ఆయన నియోజకవర్గంలోనే ఎక్కడెక్కడ వేసేసామని చెప్పారు. చూద్దాం. ఇవాళకి కూడా అరకు ఇవన్నీ దగ్గరలో రోడ్లు వేస్తామని చెప్పారు. 1500 కోట్లు ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యం, రోడ్డు సౌకర్యం కల్పించారు పవన్ కళ్యాణ్. ఇదే చిన్నపిల్లలు కార్యక్రమం, మనోరంజక కార్యక్రమం ఉండే బాలమందిరం వచ్చి చిన్నప్పుడు రేడియోలో వింటే ఇలాగే ఉంటుంది. ఇలాంటి అభివృద్ధి మళ్ళీ అదే చెప్తున్నామా వినాలి. అందుకనే గాబరా పడిపోకూడదు మనం. ఇప్పుడు అరకు, ముంచుంపుట్టు అవన్నీ తండాలు ఉంటాయి. ఒక్కో దగ్గర వాటర్ ఎక్కడుందో అక్కడ ఒక శిబిరాలు అలాగా ఏర్పాటు చేసుకుని 100-200 మంది లేకపోతే 300 మ్యాక్సిమం 600 మంది దాకా ఉంటూ ఉంటారు. ఏది ట్రైబల్స్. దీనికి గత 78 సంవత్సరాల స్వతంత్రంలో మనం రోడ్డు కనెక్టివిటీ అనేది బ్రహ్మాండంగా వేస్తాం. అరకు, పాడేరు, ముంచుంపుట్టు దాకా. గులాబీ సినిమా చూడండి, మేఘాలలోనో పాట వస్తుంది చూడు, అది అరకు నుంచి ముంచుంపుట్టు రోడ్డు ఎలా ఉంటుందో చూసావు కదా. రోడ్డు ఎలా ఉంటుందో చేతులు వదిలేసి వెళ్ళిపోయినా ఏమవుతుంది అక్కడ. ఎందుకంటే జనజీవన శ్రవంతి ఉండదు. దానికి సంబంధించిన బస్సు సౌకర్యాలు ఖచ్చితంగా ప్రభుత్వం రవాణా సంస్థ చేస్తుంది. ఇక్కడ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే తండాలకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నీకు గబగబగా నీచేస్తాం, నీకు రోడ్లు వేసేస్తాం అంటే రోడ్లు వేయలేని భయంకరమైన ప్లేసుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. పైపచ్చు ఆ జనాభా మీరు ఒక ఉదాహరణకి 50,000 మంది అంటే ఒక దగ్గర ఉండరు. ఓ దగ్గర 200 మంది, 300 మంది, 200 మంది.
చాలామందికి ఏదంటే చాలా అవగాహన లేదు అన్నది కన్నా ఔష్కవిత్వం మాట్లాడినట్టు ఈ జనసేన నాయకులందరూ తెగ బ్రహ్మాండంగా మాటేస్తుంటారు. ఏంటంటే అరకులో మీరు వెళ్ళేసి అక్కడ గెస్ట్ హౌస్లు ఉంటాయి, దిగిన తర్వాత వాళ్ళు వస్తారు పాటలు పాడేసి డ్యాన్స్లు వేసేసినట్టు. వీళ్ళందరూ ఇలాగే ఉంటారా అలాగే ఉంటారా అన్నది కాదు. లోపలికి వెళ్తే ఇటుకల పండుగని ఒకటి అవుతుంది వాళ్ళది. కరెంటు లేని చాలా ప్రాంతాలకు కూడా కరెంటుని ఇప్పించారు పవన్ కళ్యాణ్. అమ్మా అది 1500 చేశారు. అదేనమ్మా 1500 కోట్లు ఎలకేట్ చేశారు బడ్జెట్లో. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక సువర్ణ అధ్యాయానికి తెరలేపబోతోంది అని ఆ రోజు చెప్పిన సారాంశం. ఇవన్నీ జరిగిపోయినట్టు మాట్లాడితే ఎట్లా అవుద్ది? ఒక అడుగు ముందుకు పడినట్టే కదా, అది కూడా నేను అదే అభివృద్ధి చెప్తున్నాను. వైపుకు వెళ్తున్నట్టే ఇంకన్నా కదా. మీరు ఇంకా అసలైన విషయం చెప్పాలి. గత ప్రభుత్వాలు చేయలేనివి అట్లీస్ట్ ఈయన చేయడానికి ముందుకొచ్చారు, చేస్తారు. దానికే అవగాహన కావాలంటాను. చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నంగా స్కూటర్ అంబులెన్స్లు క్రియేట్ చేశాడు ఆయన. ఎప్పుడు 14 నుంచి 19లో అవును. ఏది అలాంటి ప్లేసెస్కి వెళ్ళి డోలీల్లో అట్లా తీసుకొస్తున్నాం కదా, అది కూడా సక్సెస్ సాధించలేదు, కుదరట్లేదు. యాక్సెసిబిలిటీ అనేది ఇప్పుడు అంతదాకా ఎందుకు? గత ప్రభుత్వం ఎవరు మన మన్యం ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైన 500 పడకలు 1000 పడకల హాస్పిటల్ కట్టాడు ఆయన. కట్టిన గవర్నమెంట్ 17 కాలేజీల శాంక్షన్లో 5 కట్టిన వాటిలో ఒకటి అక్కడే ఉంది. అండ్ ఈ దాన్ని ఏమంటారు వర్కర్లని, వాళ్ళని అంగన్వాడీ వర్కర్లేనా అంటారు వాళ్ళని, అంగన్వాడీ ఒకటి వాలంటీర్లా కాదు ప్రాథమిక వైద్యం అందించే ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లు ఎలాంటి పనులు చేస్తారో తెలుసామా? కేంద్ర ప్రభుత్వం అమ్మ అంటే గర్భవతి స్త్రీలను పరిరక్షించడానికి ప్రధానమంత్రి గారు ఒక పథకం ప్రవేశపెట్టారు 5,000 రూపాయలు ఇవ్వడానికి. ఎంత సక్సెస్ ఉంది తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 450 మందికి అంతమందికి ఇచ్చారు. పథకాలు లేక కాదు, ప్రభుత్వం నుంచి ఆ విధమైన ఆశా వర్కర్లతోనూ నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వెళ్ళే ఆశా వర్కర్లు వీళ్ళందరూ చేస్తున్న పనులకి నవ్వుతున్న భవిష్యత్తు. కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే ఒక క్రిటికాలిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు టైలర్ మేడ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గరికి ఒక అంబులెన్స్లు ప్రొవైడ్ చేయడానికి వాటికి ఆ తండాల్లో మార్గాలు ఉండవు. అడరణ్యాలు అవి, చెట్లు కొట్టేస్తాయి, ఊరవడుకుంటాడు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి అటవీ శాఖ. పవన్ కళ్యాణ్ ఆర్డర్ ఇచ్చాడు లేకపోతే చంద్రబాబు గారు ఆర్డర్ ఇచ్చాడు, చెట్లు మీద చేతులు వేస్తే మూతి వాచిపోద్ది అందరికి. చేత వీటి పర్యావరణ క్షేత్రాల్లో జనజీవన స్రవంతి ఉండడానికి మన నాగరికత ఎక్కడ సంతరించుకుందాం, నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నారు. అలా తండాలు అవన్నీ నీళ్ళు ఉన్న దగ్గర వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాట్లు ఉన్న దగ్గర ఉంటూ ఉంటాయి. అవి లోపటే ఉంటాయి, రోడ్డు మీద ఉంటే బాధ లేదు. ఆల్రెడీ నేషనల్ హైవేలును స్టేట్ హైవేలు కనెక్షన్ ఉన్నాయి. లేని ప్రాంతాలకి ఏం చేస్తారన్న దాని మీద వీళ్ళు ఎవరు పడితే అది పెట్టగలరు చెప్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వాళ్ళందరికీ 350 జతలు చెప్పులు ఇచ్చారని, కానీ అదాని గారి పైనుంచి దిగి వచ్చి వేపాడ కొండ ఎత్తేసారు 200 ఎకరాలది. ప్రజల అవసరాలను తెలుసుకుని ఏ చిన్న సహాయం చేసినా అది సహాయం కిందే వస్తుంది కదండి. కాదంటలేదమ్మా, స్వచ్ఛంగా సహాయం చేయడానికి చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చెప్పులు ఇచ్చాం, రక్తం దానం ఇచ్చాం, ఇలాంటివన్నీ చేయమని కాదంటలే. ప్రభుత్వం చేసినట్టు మాత్రం దేయించాం. ప్రభుత్వం శాశ్వత పథకాలు చెప్పాను కదా, ప్రధానమంత్రి గారు మాతా శిశు సంక్షేమ పథకం కింద ఒక పథకం ప్రవేశపెట్టి 5,000 రూపాయల నుంచి 10,000-20,000 రూపాయల దాకా గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని పరిరక్షించడానికి ఒక పథకమే ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి. వీటి సత్ఫలితాల మీద ఇప్పుడు నా కార్యాచరణ ఇదని చెప్పమాను. ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, అవి ఎందుకు మాట్లాడరు అంటాను. ఇవి డిబేటబుల్ టాపిక్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.